మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆపరేషన్ కగార్ పేరిట ఏదైతే ఆదివాసీకి సంబంధించిన మావోయిస్టులందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ఏదైతే ఆపరేషన్ కగార్లో భాగంగా అందరినీ చంపేస్తూ ఉన్నారు. సో ఇది తక్షణమే ఆపేయాలంటూ కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రెస్ మీట్ రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి చాలామంది రావడం జరిగింది. సో మరి మాట్లాడితే ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి గాదే అయినయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. సో అయితే ఆపరేషన్ కగార్ చూస్తూ ఉన్నారు, ఇప్పటికే దగ్గర 20-30 మంది దాకా మావోయిస్టులను చంపేసిన పరిస్థితి చూస్తాం. సో ఏం చెప్తారు అసలు దీని గురించి? ఇది వాస్తవంగా చెప్పాలంటే చాలామంది మనం మాట్లాడుకుంటున్నట్టు ఇది మావోయిస్టుల మీద యుద్ధం కాదు, ఇది ఆదివాసీ ప్రజలపైన యుద్ధము, ఈ దేశ మూలవాసులపైన యుద్ధము, ఇది భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ మీద యుద్ధము, ఇది పేసా చట్టం మీద యుద్ధము, ఇది 1/70 మీద యుద్ధంగా మనం భావించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మావోయిస్టులు ఉంటే ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఆదివాసీ ఉద్యమాలు పోరాటాలు అనేవి అంతా కొడితే వాళ్ళు పోయింది ఎప్పుడు? ఈ మొత్తం దండకారణ్యంలోకి పోయింది, లేకపోతే ఈ 5వ షెడ్యూల్ భూభాగంలో పోయింది, అంతా కొడితే 80వ దశకం తర్వాత పోయినరు. మరి ముఖ్యంగా 90 తర్వాత ఏదో అక్కడ ఆదివాసులకి రక్షణగా వాళ్ళ యొక్క భద్రతకి కావాల్సినటువంటి అండదండలు ఏదో వాళ్ళు చాతైన కాడికి అందించారు. కానీ ఆదివాసీ పోరాటాలు ఉద్యమాలు అనేవి ఇది కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. ఈ సంపదను కాపాడుకోవడానికి అది కొండని, గుట్టని, రాయిని, రప్పని, అది ఉపరితల సంపదని, భూగర్భ సంపదని కాపాడుకోవడానికి కొన్ని వందల సంవత్సరాలుగా ఉద్యమాలు పోరాటాలు చేస్తూ ఉన్నారు. అది బిర్సా ముండా కాలం నుంచి మొదలుకుంటే రాజగోండు కాలం కావచ్చు, లేకపోతే మన అల్లూరి సీతారామరాజు కావచ్చు, లేకపోతే మన దగ్గర ఆదిలాబాద్ మహారాష్ట్రలో జరిగిన కొమరంభీం ఉద్యమాలు కావచ్చు, ఇదే ఛత్తీస్గఢ్లో ఇదే అబుజుమన్లో జరిగిన గుండాదారు నాయకత్వంలో జరిగిన ఉద్యమాలు కావచ్చు. ఇదే కాకుండా 1945-46లో భారత రాజ్యాంగం కూర్పు జరుగుతున్నప్పుడు భారతదేశానికి ఆ రోజున్న బీహార్ ప్రాంతం, ఆ రోజున్న ఇప్పటి జార్ఖండ్ ప్రాంతం నుంచి జైపాల్ సింగ్ ముండా కావచ్చు, లేకపోతే రామ్ దయాల్ ముండా కావచ్చు, అనసూయ గారు కావచ్చు, వీళ్ళందరూ భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ పెట్టించడానికి కారకులైనటువంటి వాళ్ళు. ఇది ఈరోజు ప్రారంభమైంది కాదు. అసలు భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ ఎట్లొచ్చింది? ఉద్యమాలు పోరాటాల వల్లనే వచ్చింది. 12 షెడ్యూళ్లలో 5-6 షెడ్యూల్ ఎందుకు వచ్చినాయి? వాళ్ళ ఉద్యమాలు, వాళ్ళ పోరాటాలు, వాళ్ళ యొక్క అలుపెరగని త్యాగాల వల్లనే వచ్చినాయి. మరి ఇవాళ మనందరం అడుగుతున్నదల్లా కూడా ఇవాళ భారత ప్రభుత్వం, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ని పైన యుద్ధం చేస్తూ ఉన్నారు, పేసా చట్టం మీద యుద్ధం చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్న 1/70 మీద యుద్ధం చేస్తున్నారు. ఈ భారత రాజ్యాంగంలో ఉన్న ఆ షెడ్యూల్ని కాపాడుకోవడానికి మాత్రం ఈరోజు మనందరం మాట్లాడుతూ ఉన్నాం. అంతకు మించి ఇక్కడ ఏం లేదు. ఇక్కడ పరాయి దేశంతో జరిగిన యుద్ధంలో కూడా శాంతి చర్చలు జరిపారు ఏదైతే ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్, కానీ సొంత దేశంలో జరుగుతున్న దాని మీద ఎందుకు శాంతి చర్చలు జరపట్లేదు కావచ్చు అంటే ఏం చెప్తారు? ఇది నిజంగా భారత ప్రజలందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. అరే 3 రోజులకే నువ్వు తోక ముడిచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తీసుకొస్తా అని ఓ పెద్ద భూమాకాశాలు దద్దరిల్లేటట్టు మాట్లాడింది కదా, గోబీ మీడియా మాట్లాడింది కదా, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది కదా. మరి మన భారతదేశం సంబంధం లేకుండా అమెరికా అధ్యక్షుడు ప్రకటిస్తే, ముహూర్తం పెడితే మీరు ఎందుకు కాల్పుల విరమణ చేసుకున్నారు? అంటే ఈరోజు భారతదేశంలో మా భారతదేశ పాలకులు ఇక్కడ కాల్పుల విరమణ పాటించాలంటే మరి అమెరికా అధ్యక్షుడు చెప్పాలనా, చైనా అధ్యక్షుడు చెప్పాలనా, లేకపోతే ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు చెప్పాలనా? చెప్పండి. మరి మేము భారత రాజ్యాంగం ప్రకారం కాల్పుల విరమణ చెయ్యము, అమెరికా రాజ్యాంగం ప్రకారమే భారతదేశంలో ఆదివాసీలపైన జరుగుతున్న ఈ యుద్ధాన్ని ఆపడానికి, కాల్పుల విరమణ చేయడానికి మాకు అమెరికా అధ్యక్షుడు చెప్పాలంటే కదే చెప్పండి. మరి భారత రాజ్యాంగం మీద నీకు నమ్మకం లేదా? భారత ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదా? భారతదేశ చట్టాల మీద నమ్మకం లేదా? మరి మీకు ఒకవేళ నమ్మకం లేకపోతే 2023లో ఛత్తీస్గఢ్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఇదే భారత ప్రధానమంత్రి గారు, ఇదే హోమ్ మినిస్టర్ గారు, ఈరోజు ఏ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆదివాసీ బిడ్డ మరి ఏమని చెప్పిండు? మీరేమని చెప్పిండు? మీరు ఏమని ఛత్తీస్గఢ్ ఎన్నికల మేనిఫెస్టోలో మీరేం చెప్పిండు?
ఆదివాసులతో చర్చలు చేస్తామన్నారు. ఆదివాసులకు రక్షణగా అండగా ఉన్న మావోయిస్టులతో చర్చలు చేస్తామన్నారు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోరా? మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా అని అడుగుతున్నాం మన అందరం. మనం ఏం కొత్తగా ఏం అడుగుతలేం, కొంతమ కోరికలు లేవు. వాళ్ళు ఇచ్చిన మాటని భారత రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నటువంటి చట్టాల పరిధిలోనే అడుగుతున్నాము. భారతదేశంలో 1950 నుంచి కూడా కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగినాయి. ఈరోజు కూడా భారత ప్రధానమంత్రి నాగాలాండ్లో ఉన్న 3 ఆయుధాలు చేతబట్టినటువంటి ఆ సంస్థలతోటి కాల్పుల విరమణ ఒప్పందం చేసినావు కదా. ఎందుకు చేసినావు మరి? కాల్పుల విరమణ ఒప్పందం అనేది భారత ప్రజాస్వామ్య పరిధిలోదే, భారత రాజ్యాంగ పరిధిలోదే. దీని అమెరికా చట్టాలు అవసరం లేదు, చైనా చట్టాలు అవసరం లేదు. చైనా ప్రధాన ప్రెసిడెంటో అమెరికా ప్రెసిడెంటో చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈ దేశ మూలవాసులన్నీ అయినటువంటి వాళ్ళు అడుగుతున్న మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి. ఈ దేశాన్ని మేము కాపాడినము, కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఈ దేశ సంపదని కాపాడినము. ఇవాళ ఈ దేశ సంపదని కాపాడే వాళ్ళకి, ఈ దేశ సంపదని కొల్లగొట్టే వాళ్ళకి మధ్యనే ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నది. అంటే ఆదివాసులకు అభివృద్ధి చేసే దిశగా కేంద్రం వెళ్తూ ఉంటే అక్కడ అడ్డుపడతా ఉన్నారు. అయితే అక్కడికి వచ్చి ప్రతినిధులను కూడా చంపేస్తా ఉన్నారు. సో అందుకనే ఈ కగారు పెట్టేసి వీళ్ళని చంపేస్తామని మాట్లాడుతున్నారు. సార్ ఏం చెప్తారు? ఇలా వాళ్ళే చెప్తున్నారు కదా, మేము కాల్పుల విరమణ పాటిస్తున్నాము, మా తూటాలు పేలుతలేవు, మా ఆయుధాలు మా పని పెడతలేము, మా బలగాలు ఎక్కడ కూడా హింసాత్మక చర్యలు పూనుకుంటలేదు అని వాళ్ళే ప్రకటించి నిరాయుధులుగా మేమున్నామని చెప్పి వాళ్ళే ప్రకటించిన తర్వాత ఇక నీకు వచ్చే బాధ ఏంటిది? పోయి అభివృద్ధి చేయి. వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత వాళ్ళ డిప్యూటీ సీఎం గారు ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రజాప్రతినిధి పోయినటువంటి ప్రాంతానికి పోయింది కదా, ఏం కాలేదు కదా. అభివృద్ధి చేయి, పేసా చట్టం అమలు చేయి, షెడ్యూల్ 5 అమలు చేయి. అవి అమలు చేయమని అడుగుతున్నారు. నువ్వు అమలు చేస్తే అడ్డుకునే వాళ్ళు ఎవరు? ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పి 1940 నుంచి చెప్పిండ్రు. 1940 నుంచి 1990 వరకు 2000 సంవత్సరాల వరకు స్కూల్ పెట్టొద్దని ఎవరు చెప్పిండ్రు? హాస్పిటల్ పెట్టొద్దని ఎవరు చెప్పిండ్రు? అభివృద్ధి చేయొద్దని ఎవరు చెప్పిండ్రు? మంచినీటి వసతులు ఏర్పాటు చేయొద్దని ఎవరైనా చెప్పిండ్రా? ఎవరైనా అడ్డుకున్నారా? ఎవరు లేరు కదా. ఇవన్నీ కూడా అభివృద్ధిని చేయకుండా అబద్ధాలు చెప్తున్నటువంటి విషయాలు తప్ప ఆడలేక ఏదో అంటారు చూడు, అట్లా చేస్తున్నవే కానీ అరే వాళ్ళే స్వయంగా పేసా చట్టం అమలు చేయమని చెప్తున్నారు, షెడ్యూల్ 5 అమలు చేయమని చెప్తున్నారు, ఐటీడీ అని మన ఏదైతే 1/17 అమలు చేయమని చెప్తున్నారు, ఐటీడీ ద్వారా అభివృద్ధి చేయమని వాళ్ళే అడుగుతున్నారు. రాజ్యాంగబద్ధమైన కేంద్ర హోదాలో ఉన్న కేంద్ర మంత్రులు కూడా పలానా డేట్ వరకు నక్సలైట్లని వాళ్ళని ఉండకుండా చేసిస్తాం, అందరినీ చంపేస్తామని మాట్లాడుతున్నారు. సార్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఏం చెప్తారు? ఇటువంటి ముహూర్తాలు బ్రిటిష్ వాళ్ళు కూడా పెట్టారు. అల్లూరు సీతారామరాజు చంపినప్పుడు చేయలేదా? బిర్సా ముండాని చంపినప్పుడు చేయలేదా? రాజగోడని చంపినప్పుడు చేయలేదా? కొమరం భీం చంపినప్పుడు చేయలేదా? ఎవరు చేయలే ఈ దేశంలో. ఇప్పటి జార్ఖండ్, అప్పటి బీహార్ దాదాపు 20,000 మందిని ఊచకోత కోసారు. ఇదే బస్తర్లో 3,000 మందిని నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసారు. ఉద్యమాలు ఆగినాయా? పోరాటాలు ఆగినాయా? ఆదివాసుల పోరాటాలు ఆగినాయా? ఆదివాసులకి వాళ్ళ హక్కుల కోసం చేసే పోరాటాలు ఆగినాయా? కాబట్టి ఇటువంటి ముహూర్తాలు పెట్టి మేము చంపుతాము, మేము నిర్మూలిస్తాము, మేము ఫినిష్ చేస్తాము, ఇవన్నీ ఉత్తమ మాటలే, దేని పనికిరాని మాటలు. అంటే చరిత్ర ఆధారంగా మనం ఎవ్వరం కూడా మాట్లాడాలంటే చరిత్ర కదా మూలం. చరిత్ర ఆధారం లేకుండా మనం మాట్లాడలేం కదా. మరి ఇదే బిర్సా ముండాని చంపిన వాళ్ళు, ఇదే అల్లూరు సీతారామరాజు చంపిన వాళ్ళు, టెర్రరిస్ట్ అన్న వాళ్ళు, దేశద్రోహి అన్న వాళ్ళు ఇవాళ వాళ్ళకే పోయి విగ్రహాలు పెడుతున్నారు కదా, వాళ్ళ జయంతులు చేస్తున్నారు కదా. మరి ఎందుకు చేస్తున్నారు? బిర్సా ముండా చెప్పిందే మీరు అమలు చేయండి, కొమరం భీం చెప్పిందే అమలు చేయండి, అనసూయ గారు చెప్పిందే మీరు అమలు చేయండి, జైపాల్ సింగ్ ముండా గారు చెప్పిందే అమలు చేయండి, రామ్ దయాల్ ముండా గారు చెప్పిందే వాళ్ళు అమలు చేయండి. ఆ రోజు 5వ షెడ్యూల్ ఏర్పాటు చేయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాన్ని పెట్టడానికి
కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో వాళ్ళు పోయి మాట్లాడినరు కదా, దాన్ని చేయండి. ఇదేది కూడా కొత్త విషయం కాదు. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా చరిత్రలో ఉన్నటువంటి అంశాలే. కాబట్టి మీ గనుక ధర్మం మీద, న్యాయం మీద, సత్యం మీద, రాజ్యాంగం మీద మీకేమాత్రమైన గౌరవం ఉంటే మీరు అమలు చేయండి. ఇవాళ ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురవుతున్నది. భారత రాజ్యాంగం మీద ప్రపంచ దేశాలు ఇవాళ మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ భారత రాజ్యాంగం నవ్వుల పాలవుతున్నది. భారతదేశ సంపద కాపాడడం అనేది భారతదేశ ప్రతి పౌరుని యొక్క కర్తవ్యము. వాళ్ళే భారతదేశ దేశభక్తులు. వాళ్ళు భారతదేశ సంపదని కాపాడాలనే వాళ్ళు దేశభక్తులు గారా? దేశద్రోహులు అవుతారా? టెర్రరిస్టులు అవుతారా? అర్బన్ నక్సలైట్లు అవుతారా? తీవ్రవాదులు అవుతారా? అయితే మరి భారతదేశ సంపదని మేము పిడికడు చేతుల్లోకి తీసుకుంటామనే అనేవాళ్ళు దేశభక్తులు అవుతారా? మరి ఇవాళ 145 కోట్ల ప్రజలు, మీడియా, న్యాయస్థానాలు ఇవాళ ఈ చర్చ ప్రతి దగ్గర జరగాలి, ప్రతి బొడ్రాయి కాడ జరగాలి, ప్రతి చావడి కాడ జరగాలి, ప్రతి కూడలి కాడ జరగాలి, ప్రతి యూనివర్సిటీలో జరగాలి, ప్రతి కాలేజీలో జరగాలి. ప్రతి చోట ఈ చర్చ జరిగినప్పుడే భారత రాజ్యాంగం కాపాడబడుతుంది, 5వ షెడ్యూల్ కాపాడబడుతుంది. ఈ దేశ మూలవాసులైన వాళ్ళకు కూడా రక్షణ ఉంటుంది అనేది మా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.